హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత ఘోర విషాదం 100 మందికి పైగా కన్నుమూత. ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆగ్నేయ ఆఫ్రికా దేశాలను జల ప్రళయం అయితే కనుక అతలాకుతలం చేస్తుంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్క జింబాబ్వేలోనే దాదాపు 70 మందికి పైగా మరణించారని చెప్తున్నారు. ఇక అలాగే దక్షిణాఫ్రికాలో మరో 30 మందికి పైగా మృతి చెందారు. వరదల ఉధృతికి అనేక భవనాలు, వంతెనలు పేక మేడల్లా కొట్టుకుపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా చూస్తే మొజాంబిక్లో సుమారు 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులు అవ్వడం అయితే కనుక ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడైతే చూస్తున్నారు, ఇళ్ళు పైకప్పులతో సహా అన్ని మునిగిపోయాయి. చాలా ఇళ్ళు అయితే కనుక వరద దాటికి పేకమేడల్లో కొట్టుకుపోయాయని చెప్తున్నారు. ఇక సహాయక చర్యల కోసం ప్రభుత్వం అయితే కనుక హెలికాప్టర్లను రంగంలోకి దించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. కాగా ఒక నేషనల్ పార్కులో చిక్కుకుపోయినటువంటి 600 మంది పర్యాటకులను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వర్షాల దాటికి నదులు పొంగి పొర్లడంతో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందంటున్నారు. బాధితులకు ఆహారం, మందులు అందించడానికి అంతర్జాతీయ సహాయక సంస్థలు సైతం ఈ యొక్క రంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ వాయుగుండం ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది. ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం 100 మందికి పైగా మృతి చెందారని చెప్తున్నారు. సుమారు 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.